ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని నందన్ తాండాలో జరిగిన రచ్చబండలో ఆయన పాల్గొన్నారు. పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే పాదయాత్ర చేస్తున్నారని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసిన కేసీఆర్ కోటీశ్వరుడయ్యాడని, అన్న అప్పుల పాలవుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ పక్కల భూముల్ని కబ్జా చేసేందుకే ధరణి పోర్టులు తీసుకొచ్చారని విమర్శించారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లటం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి స్కీమ్లో కేంద్రం పైసలు ఉన్నాయన్నారు బండి సంజయ్. కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు మంచిగా మంత్రుడు కావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. అది ముఖ్యం. పేరు కోసం చూస్తారు. ఎవడన్నా ఏం చేశాడు? దాన్ని డబుల్ బెడ్రూమ్ అన్నాడు. పేదోనికి ఏం కావాలమ్మా? నిలువ నీడే కావాలి. డబుల్ బెడ్రూమ్ కావాలి, డ్రాయింగ్ రూమ్ కావాలి, డ్రెస్ రూమ్ కావాలి అనుకున్నాం మనం. ఏమన్నా నిలువ నీడే పేదోనికి ఇల్లు కావాలి, గూడు కావాలి. ఇల్లు కట్టి మనిస్తే ఏడ ఇల్లు ఎన్నికైనప్పుడు మెల్లంగా వస్తాడు. ఇట్లా పేపర్ ఒకటి పడతాడు, ఈ పేపర్ చూపెడతాడు. ఇక అమ్మ నీకు ఇస్తున్నా అంటాడు. అనైనా మన పేదలకు మనకి ఏం ఆశ ఉంటుంది? అబ్బా ఆయనకి ఇచ్చింది కదా, మళ్ళా కారు గుర్తు కొట్టేస్తేనే ఇల్లు ఇస్తారు వచ్చని చెప్పి అందరు ఓట్లను గుద్దుతాం. 2 సార్లు ఓట్లు గుద్దించుకున్నాడు. ఎంతమందికి ఇల్లు వచ్చినాకైనా ఈ ఊరు నందనగూడలో ఎంతమందికి వచ్చిన ఇల్లు? మరి ఏడవైన ఇళ్ళని ఏడవాలి. నేను మొన్న సాధేసిన 5 రోజులు అయ్యాడికి. 5 రోజుల నుంచి తిరుగుతుంటే ఒక్కరు కూడా ఎప్పుడు నాకు ఇల్లు వచ్చిందని చెప్పండి. మరి మీరు ఓట్లేసి గెలిపించడం ఏడవాలి. ఒక్కరు కూడా ఇల్లు వచ్చిందని ఒక్కరు కూడా చెప్పలే. ఏడవైనా సార్ అంటే అన్ని కట్టినా అంటున్నాడు. నేను మొన్న అడిగినా, నువ్వు ఎంతమంది కట్టించినావో ఆ లిస్ట్ ఇంకా ఇల్లు సరిపోకుంటే మా బాబన్న నేను మా ఇద్దరు ఎంపీలం, మేము మోడీ సార్ పోతాం, నువ్వు కూడా రా, ఇంకా అదనంగా ఇల్లు శాంక్షన్ చేస్తా అని చెప్పిన. ఇంకా కూడా శాంక్షన్ చేస్తా, 2 లక్షలు కాదు, ఇంకా కూడా శాంక్షన్ చేస్తా. ఆ లిస్ట్ ఇస్తారంటే లిస్ట్ ఇస్తలేడు. ఏమన్నంటే అన్ని ఊర్లకు కట్టినా, అందరికి ఇచ్చినా, ఇప్పుడు ఇల్లు లేదుగా. ఏడు కట్టినంటే ఏ ముఖ్యమో